హాయ్, గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఇప్పుడు ఈ రోజు వరకు ట్రెండింగ్లో ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే లేబర్ కోడ్. అసలు ఏంటి ఈ లేబర్ కోడ్ ఏంటి, దీనివల్ల మండే మార్కెట్ ఎంతవరకు పడే అవకాశం ఉంది, లేదంటే పెరిగే అవకాశం ఉంది, అసలు ఏంటి ఈ లేబర్ కోడ్ది అంటే ఏంటి, మరి దీనివల్ల మరి ఎవరికైనా బెనిఫిట్ ఉందా, లాస్ ఉందా అనేది ఒక కంప్లీట్ విషయం తెలుసుకుందాం. ఎందుకంటే ఇవన్నీ తెలిస్తేనే మనకు కూడా మార్కెట్లో ఏం జరుగుతుంది, ఒకవేళ ఈ లేబర్ కోడ్ కనుక ఇంప్లిమెంట్ అయితే ఏ కంపెనీస్కి బెనిఫిట్ అవుతుంది, ఏ కంపెనీస్కి బెనిఫిట్ కాదు అనేది చూద్దాం. దాన్ని బట్టి మనం ప్రిడిక్షన్కి వెళ్దాం. సో ఫస్ట్ లేబర్ కోడ్. రీసెంట్గా నవంబర్ 21 ఏం చేసినాయి అంటే న్యూ లేబర్ కోడ్స్ని మన గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. 4 లేబర్ కోడ్స్ అనమాట. సో మనందరికీ తెలుసు, ఈ లేబర్ అనగానే డైలీ వేజెస్ వీళ్ళందరూ వస్తూ ఉంటారు. వీళ్ళ సేఫ్టీ పర్పస్ కోసం గవర్నమెంట్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మానిటరింగ్ చేస్తూ ఉంటుంది, మాడిఫై చేస్తూ ఉంటుంది. వీటిలో కొత్తగా తీసుకొచ్చినవి ఒక 4 మేజర్ రూల్స్ ఉన్నాయన్నమాట. సో ఇందులో ఫస్ట్ ఈ రూల్స్ మీద ఖచ్చితంగా మండే మార్కెట్కి ఒక బిగ్ షాక్ అయితే జరగబోతుంది. దానివల్ల కొన్ని స్టాక్స్ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఎఫెక్ట్ అవుతాయి. ఏ స్టాక్స్ ఎఫెక్ట్ అవుతాయి ఎందుకో ఒక్కసారి చూద్దాం. సో ఇండియన్ ఇండియన్ ఈ వర్కింగ్ సెక్టార్లోనే ఇది ఒక బిగ్ చేంజ్గా మనం కన్సిడర్ చేయొచ్చు. ఇండియన్ వర్కింగ్ సెక్టార్లోనే ఈ లేబర్ కోడ్ అనేది ఒక పెద్ద చేంజ్గా కన్సిడర్ చేయొచ్చు. నవంబర్ 21 నుండి ఇవి ఇంప్లిమెంటేషన్ లోపలికి వచ్చినాయి అండి. నవంబర్ 1 నుండి 21 నుండి ఇంప్లిమెంటేషన్ లోపలికి వచ్చినాయి. 1 మినిట్. సో రికార్డ్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. రైట్. సో ఇందులో మేజర్గా ఏం చేసినాయి అంటే ఓల్డ్ 29 లేబర్ యాక్ట్స్ని కలిపి, ఓల్డ్వి 29 లేబర్ యాక్ట్స్ని కలిపి మనోళ్ళు ఏం చేశారు అంటే కొత్తది క్రియేట్ చేశారనమాట. అంటే ఇంకొన్ని యాడ్ చేశారు. 2025కి ఇంకొన్ని యాడ్ చేశారు. దీనివల్ల ఏమవుతుంది, అసలు ఏంటి ఈ 4 మేజర్ లేబర్ కోడ్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ రిలేటెడ్ టు వేజెస్ అండి. అంటే వేతనాలకి సంబంధించింది వేజెస్. సో వేజెస్లో ఏంటి అంటే దీన్నే కోడ్ ఆన్ వేజెస్ అంటారు. 2019లో ఉంది. నెక్స్ట్ ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ అనమాట. 2020లో ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ ఉంది. అలాగే సోషల్ సెక్యూరిటీ కోడ్ అనమాట. 2020లో సోషల్ సెక్యూరిటీ కోడ్ ఉంది. నెక్స్ట్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ వర్కింగ్ కండిషన్ కోడ్ అంటారు. ఇలాగా అంటే మనకు ఈ వీడియో చూసే వాళ్ళకి జనరల్ నాలెడ్జ్ పర్పస్లో కూడా హెల్ప్ అవుతుంది. సో 2019లో వేజెస్ కోడ్, అలాగే ఇండస్ట్రియల్ రిలేషన్షిప్ కోడ్ 2020లో, సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020లో, 2020లోనే ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్ కోడ్ కూడా ఇవి 4 వీటిలో వీళ్ళు చేసిన చేంజెస్ ఏంటంటే అన్ని రంగాల్లో ఎనీ సెక్టార్, ఎనీ ఇండస్ట్రీస్, సో ఖచ్చితంగా మినిమం శాలరీ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి అని చెప్పేసి మ్యాండేటరీ రూల్ పెట్టారు. దీనివల్ల ఒక లో గ్రేడ్ ఎంప్లాయీ కూడా, వర్కర్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా దీన్ని అప్రిషియేట్ చేయాల్సిందే. అది కూడా ప్రతి నెల 7వ తారీఖు లోపలే జీతం అవసరం. ఖచ్చితంగా 7 లోపలే శాలరీ వేయాలని రూల్ పెట్టారు. దీనివల్ల చాలామందికి ఈఎంఐలు అవి బెనిఫిట్స్ చాలా క్లియర్ అవుతాయండి. అలాగే ప్రతి ఉద్యోగికి అంటే ఇంతకుముందు ఏంటంటే జాబ్ చేస్తున్నారు అని లేకుండా ప్రతి ఒక్క ఎంప్లాయీకి కూడా సో అపాయింట్మెంట్ లెటర్ మ్యాండేటరీగా అపాయింట్మెంట్ లెటర్ అయితే ఇవ్వాలండి. సో అలాగే ఎంప్లాయీస్ ప్రతి ఒక్క ఎంప్లాయీకి కూడా సో దాన్ని ఏమంటారు, పిఎఫ్ ప్రొవిడెంట్ ఫండ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ, సో మెటర్నిటీ బెనిఫిట్స్, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఖచ్చితంగా అప్లికేబుల్ అవుతాయి. సో ఇంతకుముందు ఏంటి అంటే ఈ గ్రాట్యుటీ అమౌంట్ 5 years వర్క్ చేస్తేనే మినిమం తర్వాత క్యాలిక్యులేషన్ చేసి ఇచ్చేవాళ్ళు. అది ఎవరు ఇవ్వకపోయేది, వర్డ్స్ అంతే. కానీ ఇప్పుడు 1 year చేసినా ఇవ్వాలని రూల్ పెట్టారు. దీనివల్ల గిగా అండ్ డిజిటల్ వర్కర్స్ అంటే చాలామంది ఏంటంటే డిజిటల్ వర్కర్స్, కొన్ని ఫోన్పే, పేటిఎం వీటిలో డిజిటల్ వర్కర్స్ చేసేవాళ్ళు, వాళ్ళకి ఈజీగా 6 monthsకి 1 yearకి చేంజ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి సేఫ్టీ ఎక్కువ అవుతుంది. అలాగే వాటితో పాటు సోషల్ సెక్యూరిటీ యాక్ట్స్ కూడా తీసుకొచ్చారు. ఇంకా అలాగే ఉమెన్స్కి కూడా ఎస్పెషల్లీ ఉమెన్స్కి కూడా ఈక్వల్ శాలరీ ఇవ్వాలి. రాత్రి వేళలో నైట్ వర్క్ కనుక చేశారనుకో, నైట్ షిఫ్ట్ చేస్తే వీళ్ళకి సెక్యూరిటీ కూడా కంపెనీసే ప్రొవైడ్ చేయాలి. అలాగే
హెల్త్ టెస్ట్లు కానివ్వండి, హెల్త్ ఇన్సూరెన్స్లు కానీ, సో ఈ ప్రమాదకర సెక్టార్స్లో అంటే డేంజరస్ సెక్టార్స్లో ఏదైతే ఉందో వాళ్ళకి 100% హెల్త్ సెక్యూరిటీ ఇవ్వాలి. డిసిప్లినరీ యాక్షన్ కంపల్సరీ. అండ్ ఈ ట్రేడ్ యూనియన్స్ ఇవి కొన్ని స్ట్రైక్స్ ఇవి చేస్తాయి కదా, వాళ్ళకి ఖచ్చితంగా యూనియన్ మెంబర్షిప్ అనేది ఉండాలి. రఫ్గా ఎవరు పడితే వాళ్ళు చేయడం లేదు. ఒకవేళ ఎవరికైనా మీలో ఎవరైనా ఉద్యోగం చేసి 1 ఇయర్ కంప్లీట్ అయిందనుకోండి, మీరు వర్క్ చేసిన దాని మీద గ్రాట్యుటీ అమౌంట్ అనేది మీకు ఖచ్చితంగా వస్తుంది, పొందే అవకాశం ఉంది. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్ కూడా ఈ బెనిఫిట్ ఉంటుంది. సో డిజిటల్ లేదా బ్యాంక్ ద్వారా ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ జరగాలి. ఖచ్చితంగా డిజిటల్ లేదా బ్యాంక్ ద్వారానే ట్రాన్సాక్షన్ జరగాలి. దీనివల్ల ముఖ్య బెనిఫిట్స్ ఏంటి అంటే, ఒక 40 కోట్ల మంది కార్మికులు కండి, ఒక్కళ్ళు ఇద్దరు కాదు, 40,000 crores ఎంప్లాయీస్కి చాలా బెనిఫిట్ అవుతుంది ఇది. అండ్ వీళ్ళకి సెక్యూరిటీ వస్తుంది. ఇంతకుముందు ఇన్సూరెన్స్లు, హెల్త్ ఇవేమీ పెద్దగా లేవు, ఇప్పుడు అన్నీ ఖచ్చితంగా వస్తాయి. ఈ ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, సో వీళ్ళకి, యంగ్స్టర్స్కి, ఉమెన్స్కి, వీళ్ళకి చాలా కొత్త కొత్త అవకాశాలు వస్తూ ఉంటాయి. అలాగే పార్ట్నర్షిప్స్లో ట్రాన్స్పరెన్సీ ఉంటుందన్నమాట. సో వీటి వల్ల వర్కర్స్ సేఫ్టీని మనం ఇది చేయొచ్చు. ఇవన్నీ చూసుకుంటే యాక్చువల్గా మార్కెట్లో చాలా మంచి బెనిఫిట్ ఉండాలండి. కాకపోతే మార్కెట్ పరిస్థితి ఎలా ఉంటుందంటే మనకు తెలిసిందే కదా, మంచి జరిగేటప్పుడు ఖచ్చితంగా చెడే ఎక్కువ అవుతుంది. సో దీని ఓవరాల్ వ్యూ ఏంటి అంటే, మేజర్గా మన వర్క్ దగ్గరకు వచ్చేసరికి ఎక్కువ మ్యాన్ పవర్ ఎక్కువగా వర్క్ అయ్యే ఇండస్ట్రీస్ ఏంటంటే కెమికల్లో కలర్స్, సో క్రూడ్ ఆయిల్స్ అంటే చమురుకు సంబంధించినవి, ఆటోమొబైల్ సెక్టార్స్, ఫార్మా కంపెనీస్, వీటిలో ఈ మ్యాన్ పవర్ అనేది చాలా హైగా ఉంటుంది. ఈ మ్యాన్ పవర్ హైగా ఉన్నప్పుడు వీళ్ళకి ఇవన్నీ పెడితే మరి కంపెనీస్ వాటిని బెనిఫిట్ లాగా చూస్తాయా, నెగిటివ్గా చూస్తాయా అనేది దీన్ని బట్టి రేపు మూవ్ అవుతుందండి. ఎస్పెషల్లీ ఈ కొత్త లేబర్ కోడ్ వల్ల సోమవారము ఇప్పుడు ఎలా యాక్ట్ చేస్తాయి అనేది, అంటే కంపెనీస్ ఎలా రియాక్ట్ అవుతాయి అనేది చెప్పడం చాలా కష్టం, జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ ఏషియన్ పెయింట్స్, హీరో మోటార్స్, బజాజ్ ఆటో, ఎల్ఎన్టీ, సిప్లా, డాక్టర్ రెడ్డీస్, అరబిందో ఫార్మా, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇవన్నీ కూడా రేపు ఇవన్నీ మనం అనుకున్నట్టు ఎంప్లాయీస్ ఎక్కువ నడిచేవే. ఇవి రేపు ఎలా మూవ్ అవుతాయో చూడాలి. దీన్ని బట్టే మార్కెట్ మూవ్ అవుతుంది. సో వాట్ ఎవర్ మేబీ, ఏం జరిగినా సో మన ప్రిడిక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళాలి. కాబట్టి ఈవెన్ దో మార్కెట్ నెగిటివ్లో ఓపెన్ అయినా, పాజిటివ్లో ఓపెన్ అయినా, ఖచ్చితంగా మనం చేయాల్సినవి కొన్ని ఉంటాయి. అందులో ఫస్ట్ నేను ఒకసారి మీకు ఎంట్రీస్ ఇక్కడ పెడతాను, చూడొచ్చు మీరు. రేపు ప్రిడిక్షన్స్, వెయిట్ 1 minute. యా, మండే అండి. స్క్రీన్ షేర్ చేస్తాను, ఒక్క నిమిషం. మండే 24కి స్క్రీన్ షేర్ చేస్తాను. సో మండే 24కి ఫస్ట్ కంపెనీ మీకు ఇచ్చేది బిఎస్సి అండి. ఇది 2820 దగ్గరకు వస్తే బేరీస్ తీసుకోండి, లేకపోతే వద్దు. ఓన్లీ 2820, ఎందుకంటే ఫుల్ స్వింగ్లో ఉంది ఇది 2820. సో టార్గెట్ వచ్చి మీకు 2800 దగ్గర నుండి 2780 వరకు మీకు టార్గెట్ ఉందండి. 2780 మీకు డైరెక్ట్గా టైప్ చేసుకుంటే ఇక్కడ ఇస్తున్నాను. అలాగే నెక్స్ట్ కంపెనీ మొన్న ఇచ్చి మన ఇంట్రాడే అన్ని స్టాక్స్ హిట్ అయితే చెక్ చేసుకోండి. సో ఆస్ట్రల్ లైఫ్ అండి, సో ఈ కంపెనీ 830 దగ్గరకు వస్తే బేరీస్ చేయండి, 830 దగ్గర. సో దీని టార్గెట్ వచ్చి 820 నుండి 780 వరకు ఇది కూడా ఉందండి. 780 వరకు ఇది కూడా టార్గెట్ ఉంది. సో స్టాప్ లాస్ వచ్చి బిఎస్సికి స్టాప్ లాసు 2857. సో దీనికి వచ్చి 856. ఇది స్టాప్ లాస్ అండి ఇంట్రాడేకి. నెక్స్ట్ ఇండెక్స్కి వచ్చేసరికి రేపు ఈ మార్కెట్ పాజిటివ్గా, కంపెనీస్ పాజిటివ్గా తీసుకుంటే, మ్యాక్స్ అయితే కంపెనీస్ నెగిటివ్గానే తీసుకుంటాయి. బట్ మార్కెట్లో ప్రమోటర్స్ ఉంటే పాజిటివ్గా తీసుకెళ్తారు. ఒకవేళ వాళ్ళు పాజిటివ్ తీసుకెళ్తే ఇంకా మంచిది.
పాజిటివ్ తీసుకెళ్తే మీరు ట్రేడ్స్ ఇలా తీసుకోండి. నిఫ్టీ 50 85,700 పిఈ తీసుకోండి. లేదంటే ఒకవేళ నెగిటివ్లో ఓపెన్ అయితే మాత్రం 85,500 పిఈ తీసుకోండి. సో బ్యాంక్ నిఫ్టీ 59,000 పిఈ తీసుకోండి. 59,000 పిఈ తీసుకోండి. మిడ్ నిఫ్టీ 14,000 పిఈ తీసుకోండి. రైట్. సో ఫిన్ నిఫ్టీ 27,800 పిఈ తీసుకోండి. ఏం జరిగినా 800 900 పిఈ నో ప్రాబ్లం, సేఫ్టీయే. సో సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి చెప్పాం కదా, బ్యాంక్ నిఫ్టీ 50 ఒకవేళ పాజిటివ్లో ఓపెన్ అయిందనుకోండి 26,000, నెగిటివ్లో ఓపెన్ అయితే 26,000 పిఈ తీసుకోండి. లేదు అంటే 26,200 పిఈ తీసుకోండి. ఇది రేపటికి సంబంధించిన ప్రిడిక్షను. మర్చిపోవద్దు, చాలా జాగ్రత్తగా ఉండాలండి రేపు. ఎందుకంటే చెప్పాను కదా, ఆల్రెడీ కొంచెం దీని మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఉండే మార్కెట్. వాస్తవానికి చెప్పాలంటే నెగిటివ్ ఇంపాక్ట్ ఉండే మార్కెట్ ఫ్రైడే పడింది. ఫ్రైడే పడ్డది కదా అని మనం నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే మార్కెట్ ఒక్కొక్కసారి వాలటాలిటీ చాలా, అంటే మన రివర్స్లో వెళ్తుంది అనమాట. దాన్ని బేస్ చేసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ మన యూట్యూబ్ కామెంట్స్కి వెళ్దాం. నిన్నటి వీడియోకి టాప్ 3 పెన్నీ స్టాక్స్. जितेंद्र गारू, आंख बंद करके मत खरीद लेना, पहले यूट्यूब पर स्टॉक्स के बारे वीडियो देखना. యా. సో ఎవరో నెగిటివ్ కామెంట్ పెట్టారు. ఏం కాదండి, ఆయన ఏం పెట్టాడంటే కళ్ళు మూసుకొని కొనొద్దు, యూట్యూబ్లో వీడియోస్ చేయమన్నాడు. ఆయనకు తెలియని విషయం ఏంటి అంటే యూట్యూబ్లో వీడియోస్ చెప్పే వాళ్ళలో సగం మంది ట్రేడ్ చేయరు. నేను మీకు చెప్పిన స్టాక్స్ మొత్తం నేను బై చేసినవి చెప్తున్నాను, అవి చూసుకోండి. దట్ ఫైనల్ డిసిషన్ ఈజ్ యువర్. నేను కొనండి అయితే ఎవరికి స్ట్రెస్ చేయము. సో శ్రీరామ్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. ఈ2ఈ నెట్వర్క్ షేర్ని RSI 24 ఉంది, ప్రజెంట్ ప్రైస్లో బై చేయొచ్చా? సో ఈ2ఈ నెట్వర్క్స్ 79 ప్రజెంట్ ప్రైస్ కన్నా కొంచెం జనరల్గా అది 2,270 దాకా పడే అవకాశం ఉంది. లేదంటే 2,500 క్రాస్ అయితే కొనండి. 2,500 అబోవ్ క్రాస్ అయితే కొనండి. లేదు అంటే 2,270 దాకా పడుతుంది, వెయిట్ చేయండి, అప్పుడే కొనండి, మధ్యలో అయితే కొనొద్దు. లక్ష్మీనారాయణ గారు, షార్ట్ ట్రెండ్ 5,500 కాస్ట్లో 30 షేర్స్ కొన్నాను, ప్రజెంట్ ఏం చేయమంటారు? సెల్ ఆర్ యావరేజ్? ఇప్పుడు యావరేజ్ చేయండి, సెల్ చేయొద్దు, యావరేజ్ చేయండి. వినయ్ కుమార్ గారు, యూనియన్ బ్యాంక్కి షేర్ గురించి చెప్పండి. సో ఒక్క నిమిషం, లక్ష్మీనారాయణ గారిది వీడియో డౌట్ కొంచెం క్లియర్ చేస్తాను. సో ట్రెండ్ 5,500లో కొన్నారు కదా మీరు, మీకు ఓపిక అంటే అమౌంట్ ఎక్కువ పడుతుంది కాబట్టి యావరేజ్ చేసుకుంటే బెటర్. యావరేజ్ కూడా 4,400 అబోవ్ వస్తేనే చేయండి. కానీ ఏం పర్వాలేదు, లేదు యావరేజ్ చేయడానికి ఫండ్ లేదు అనుకుంటే వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే మాత్రం మీకు చాలా మంచి అవుట్పుట్ వస్తుంది, నో ప్రాబ్లం. యావరేజ్ చేస్తే డబుల్ బెనిఫిట్ ఉంటుంది. యూనియన్ బ్యాంకు గురించి అడిగారండి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో 150 కంపెనీ అంతా మంచిదే అండి, కంపెనీ మంచిదే, ఫండమెంటల్గా అంతా మంచిదే. కానీ ఇప్పుడు ఇది బయింగ్ లెవెల్కి అయితే కరెక్ట్ కాదు, బయింగ్ లెవెల్కి అస్సలు కరెక్ట్ కాదు. ఎందుకంటే హై నుండి పడుతూ ఉందని. ఇంకొంచెం వెయిట్ చేసి కొనాలి అనుకుంటే 146 దగ్గర ఆ రేంజ్లో కొనండి. కంపెనీ అయితే మంచిదండి. సత్యనారాయణ గారు, గుడ్ ఈవినింగ్ సార్. ఎవ్రీ వీడియో ఇంప్రూవ్స్ ద నాలెడ్జ్ ఆఫ్ షేర్ మార్కెట్ టు ఎర్న్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. శ్రావణ్ గారు, థ్యాంక్ యూ సార్, వెల్కమ్ అండి. ఓహ్, శ్రావణ్ గారు కూడా రుతిక్ రోషన్ ఫ్యానేనా? సో థ్యాంక్ యూ సార్. మీ ఆల్సో అజిత్ రుతిక్ రోషన్ ఫ్యాన్. సో అజిత్ గారు రుతిక్ రోషన్ అంటే చాలా ఇష్టం, ఆయన కూడా అదే డీపీ పెట్టారు. చరణ్ తేజ గారు, సర్వేశ్వర ఫుడ్ గురించి చెప్పండి, ఇన్వెస్ట్ చేయొచ్చా ఈ స్టాక్లో? సో సర్వేశ్వర ఫుడ్స్ 4 రూపీస్ ఇన్వెస్ట్ చేయొచ్చండి, ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ బాగా కొంచెం వెయిట్ చేయాలి. వెయిటింగ్ పీరియడ్ అయితే పెన్నీ స్టాక్ కాబట్టి మంచిగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ వెయిట్ చేయాలి. మంచి టార్గెట్ కూడా ఉందండి, 4 దగ్గర 8 చేస్తే 1 or 2 ఇయర్స్లో 8 అయ్యే అవకాశం కూడా ఉంది. అంటే డబల్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. మినిమం 2 years వెయిట్ చేసే ఓపిక ఉంటేనే కొనండి, లేకపోతే వద్దు.
మోక్షశ్రీ గారు, గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్. యువర్ రీసెర్చ్ ఫర్ తెలుగు పీపుల్స్ ఆర్ వెరీ గ్రేట్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మోక్షశ్రీ గారు. సో శ్రీనివాస్ గారు, నో మూమెంట్ ఇన్ ఐఆర్బి ఇన్ఫ్రా ఫ్రమ్ 8 months, వాట్ ఈస్ ద రీజన్? సార్ అదే అండి, ఇన్ఫ్రా స్టాక్స్ ఏంటి అంటే ఆర్డర్స్ వచ్చేదాకా పెద్దగా మూమెంట్ ఉండదు. ఇవి స్లో మూమెంట్స్ ఉన్నాయి. ఈ స్టాక్స్ నిన్న చెప్పిన పెన్నీ స్టాక్స్ అంటేనే కొంచెం స్లో మూమెంట్ ఉంటుంది. ఒక పాయింట్ దాకా అది అందుకున్నప్పుడే పెరుగుతాయండి. వాట్ అబౌట్ సర్వేశ్వర ఫుడ్ సార్? సాయిబాబా గారు, సర్వేశ్వర ఫుడ్ కంపెనీ మంచి కంపెనీ అండి, చెప్పాను కదా, 4 రూపీస్ దగ్గర ఉంది, కొనవచ్చు. సో మ్యాక్స్ ఏంటంటే 5 రూపీస్ దగ్గర కొంటే మీకు 10 రూపీస్ దాకా టార్గెట్ ఉంది. ప్రమోటర్స్ ఆర్ సెల్లింగ్ సో మచ్, ఇస్ ద కంపెనీ ఇస్ దేర్ ఆర్ నాట్, ప్లీజ్ అనాలిసిస్, వీఆర్ ఫైడింగ్ సార్, కెన్ ఐ హోల్డ్ ఆర్ సెల్? సో సార్ ఇక్కడ మీరు హోల్డ్ చేయొచ్చు, ఏం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇది ఆల్ టైమ్ హైలో ఉండే పడిపోయిందండి. సో ఆల్మోస్ట్ ఇది 12 రూపీస్ నుండి పడిపోయింది, ఇంకా పడ్డ 2 రూపీస్ వరకు పడుతుంది. సో పడి బౌన్స్ అయ్యే అవకాశం ఉంది. దీని గురించి మీరు కంగారు పడాల్సిన పని లేదు. ప్రమోటర్స్ 40% ఉన్నారండి, 40% ప్రమోటర్స్ ఉన్నారు. యాక్చువల్గా ప్రమోటర్స్ వాళ్ళ పర్సంటేజ్ తగ్గించుకుంటున్నారు అనుకుంటున్నారు, బట్ విషయం 48 ఈ క్వార్టర్లోనే తగ్గిందండి. చూడండి, మీరు సెప్టెంబర్ 25 నుండి 4 నుండి చూసుకుంటూ వస్తే ప్రమోటర్స్ పెరిగారు అప్ టు June 25 దాకా. జస్ట్ ఈ క్వార్టర్లోనే తగ్గారు, నెక్స్ట్ క్వార్టర్లో పెరగవచ్చు. కంపెనీ ఓకే, పెన్నీ స్టాక్ కాబట్టి ఓకే, కంగారు పడొద్దు. మినిమం 1000 క్వాంటిటీస్ అయితే రిస్క్ చేయొచ్చండి. జీవన్ గారు, గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి. మహమ్మద్ ఖాజాముద్దీన్ గారు, గుడ్ ఈవినింగ్ సార్, యు ఆర్ మై ఫేవరెట్ బాస్, లవ్ యూ సార్ ఫ్రమ్ ఖత్తర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మహమ్మద్ ఖాజాముద్దీన్ గారు. సో ఐఎమ్ నాట్ ద బాస్ అండి. సో వీ ఆల్ ఆర్ ద వన్ ఫ్యామిలీ. దెర్ ఈజ్ నో హిందూ, నో ముస్లిం, నో క్రిస్టియన్. మనందరికీ ఉన్నది ఒకటే అమ్మ, భారతమాత. సో మనందరి నోట్లోని ఒకటే వర్డ్ రావాలి, జై హింద్. సో నేను ఎప్పటికీ బాస్ కాదు, ఐ ఆమ్ యువర్ ఫ్యామిలీ మెంబర్, మీరు నా ఫ్యామిలీ మెంబర్. వీ ఆల్ వర్క్ టుగెదర్ అండ్ వీ వాంట్ టు గ్రో టుగెదర్. అందరు కలవాలి, అందరు కలిసి ముందుకెళ్ళాలి, అందరూ రూపాయి సంపాదించుకోవాలన్న ఉద్దేశంతోనే సాటర్డే సండేస్ ఏమున్నా కూడా వదిలేసి, ఫ్యామిలీ టైం వదిలేసి, ఇప్పుడు ఇటువంటివి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే చెప్తాను. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వాట్ ఎవర్ మేబీ. సో మహమ్మద్ ఖాజాముద్దీన్ గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో థ్యాంక్ యూ అండి. సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ సార్. ఒరియానా పవర్ షేర్ ప్రజెంట్ ప్రైస్లో బై చేయొచ్చా ప్లీజ్, యువర్ ఒపీనియన్? డెఫినెట్లీ అండి. ఎందుకు, ఇంకా వేరే పవర్స్ ఉన్నాయి కదా. యా, సో 2500 వాస్తవానికి చెప్పాలి అంటే అండి, ఇప్పుడు కొనొచ్చు, కానీ రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది. కొనొచ్చు, కంపెనీ కొనొద్దని చెప్పట్లేదు, కొనొచ్చు. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది లాస్ట్ 1 month నుండి అది వెళ్ళాల్సిన టార్గెట్ 3000 రూపీస్కి వెళ్ళి పడిపోతుంది. మరి ఇటువంటి టైంలో కొంటే పడే అవకాశం ఉంది. ఆల్రెడీ మీరు చూడండి, పడుతూ ఉంది. నేను అందుకే మీకు స్క్రీన్ మీద కూడా చూపెట్టాను, పడుతూ ఉంది. 3000 నుండి పడుతుంది, ఇంకా పడే అవకాశం కూడా ఉంది. ఇక్కడ నుండి పెరిగిన ఒక మహా అయితే ఒక 200, 300. ఇంకా బెటర్ ఏంటంటే అది 2300, 400 రేంజ్కి వచ్చినప్పుడు కొనడం అయితే బెటర్ అండి. కంపెనీ చాలా మంచి కంపెనీ, పవర్ సెక్టార్లో మంచి కంపెనీ, మంచి ఆర్ఓఐ ఉంది, ఫండమెంటల్స్ అన్నీ బాగానే ఉన్నాయి. కంపెనీ అయితే గుడ్ కంపెనీ, అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. బట్ బయ్యింగ్ లెవెల్ మాత్రం కరెక్ట్ కాదండి. సో ఇది యూట్యూబ్ కామెంట్స్కి సంబంధించిన అన్ని డౌట్స్ క్లియర్ చేశాను. ఎవరైనా మన వీడియో చూసే వాళ్ళకి ఈరోజు వీడియోకి మీరు కామెంట్స్కి పెడితే అది నెక్స్ట్ డే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాన్ని గుర్తుపెట్టుకోండి. సో అలాగే థ్యాంక్ యూ అండి. సో December 1 నుండి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది స్టాక్ మార్కెట్ ట్రైనింగ్కి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా స్లాట్ బుక్ చేసుకోండి. ఎందుకంటే ఇలా రఫ్గా అంటే తెలియకుండా ట్రేడింగ్ చేయడం కన్నా ఖచ్చితంగా తెలుసుకొని ట్రేడింగ్ చేస్తే మాత్రం బెనిఫిట్ ఉంటుంది. సో దానికే మనం ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. సో ట్రైనింగ్ అయితే మీకు 5 మెంబర్స్కే ఉంటుందండి, ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఓన్లీ 5 మెంబర్స్కే ట్రైనింగ్ ఉంటుంది. విత్ లైవ్ ట్రేడింగ్ ఉంటుంది అనమాట, ట్రైనింగ్ విత్ లైవ్ ట్రేడింగ్ ఉంటుంది. సో ఎవరైతే ముందు రిజిస్ట్రేషన్ చేసుకొని స్లాట్ బుక్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఉంటుంది, ఇంక్లూడింగ్ ఫ్రీ ఫుడ్ అకామిడేషన్ ఉంటుంది. సో స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా మీకు అన్నీ నేర్పిస్తాం. విత్ మీ ఫీజెస్ ఏదైనా ఉంటే మీరు ఇక్కడే గెయిన్ చేసుకుంటారు. దెర్ ఈజ్ నో
దాని ఏమంటారు, ఏదో ఒకటి చెప్పి ఫీజు తీసుకోవడం ఇటువంటి యాక్టివిటీస్ ఉండవు. ఇట్స్ నాట్ బిలాంగ్స్ టు ద మనీ. సో మీరు సబ్జెక్ట్ నేర్చుకోవాలి అన్న ఫ్యాషన్ ఉన్నోళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళే రండి. సో అటువంటి వాళ్ళు మాత్రమే మన దాన్ని ఏమంటారు ఛానల్ ట్రైనింగ్కి రండి. టైంపాస్ పర్సన్స్ అయితే ప్లీజ్ దయచేసి మీరు రావద్దు. నాకు వచ్చే 5గురైనా చాలు. నేను 100 మందిని పెట్టుకొని ఏదో మనీ సంపాదించాలన్న ఉద్దేశంతో చేయడం లేదు. నా ఉద్దేశం ఉన్న 5గురికైనా సబ్జెక్టు పక్కన కూర్చోబెట్టుకొని నేర్పాలన్న ఉద్దేశం. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి నేర్చుకోండి. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ వాచింగ్. అంటిల్ టేక్ కేర్. బై. జై హింద్.